ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు ఆల్ మై టీఎంఓసి ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గత కాలమంతా కాచి కాపాడి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి సహాయం చేసిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ దేవుడు తోడయుండి మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ సహోదరి రమాకిని. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించేవారుగా ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, మరి ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృప. ఈరోజు దేవుడు మనకు మేలు కలుగునట్లుగా మనల్ని వర్ధిల్ల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నానని ఈ సంవత్సరము మొదటి దినాన్న శుభ వాగ్దానాన్ని మన పట్ల చేయుచూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరుడా, దైవిక వాగ్దానాలు అన్నీ కూడా శుభమైనవే. అవి మన కొరకు ఏర్పాటు చేయబడినవే. ప్రతి వాగ్దానము క్రీస్తు నామము పేరట అవునన్నట్లుగా ఉన్నాయని లేఖనాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి. మరి వాగ్దాన నెరవేర్పు కొరకు, దేవుడిచ్చిన ఆశీర్వాదం కొరకు మనం ఎంతవరకు భక్తి చేస్తూ ఉన్నాం, ఎంతవరకు దైవిక ఆజ్ఞలను మన జీవితంలో పెట్టుకొని క్రీస్తు మాదిరిని కనపరుస్తూ ఉన్నాం అనేటువంటి హృదయ పరిశీలన అవసరం. అయితే ఈ ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలీల ప్రజలకు దైవ ఆజ్ఞలను తెలియపరుస్తూ నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును అనేటువంటి వాగ్దానంతో కూడిన షరతులను తెలియపరుస్తున్నటువంటి సందర్భం. ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానంలో బేషరతు ఉన్నది. ఈ వాగ్దానంలో ఖచ్చితమైన ఆజ్ఞ కూడా ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మరి మోషే ఇశ్రాయేలీల జనాంగానికి దేవుడిచ్చిన ఆజ్ఞలను బయలుపరుస్తూ వాటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును అనేటువంటి వాగ్దానాన్ని తెలియపరుస్తూ మాట్లాడుతున్న మాటలు. ఈరోజు దేవుడు మనతో కూడా ఆయన ఆజ్ఞానుసారమైన, నీతియుక్తమైన, యథార్థమైన దైవిక చిత్తానికి లోబడే భక్తి అవసరమని, అలాగున మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన దేవుడైన యెహోవా మనకు మేలు కలుగునట్లు అన్ని విషయాలలో మనల్ని వర్ధిల్లజేసి, మనల్ని ఫలింపు చేసి అనేకులకు దీవెనగా నియమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నానని మాట్లాడుతున్నారు. కాబట్టి వాగ్దానమును స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్న నీవు ఖచ్చితంగా ఆజ్ఞను పూరించవలసి ఉన్నదని, వాస్తవాన్ని నమ్మి మనము ఆజ్ఞలను పూరించబద్ధులమై ఉన్నామని ఎరిగి వాగ్దానాల స్వతంత్రింపు చేసుకొనుట కొరకు మనలో ఉన్న లోటుపాటుల అన్నిటినీ సరిచేసుకొని ఈ నూతన సంవత్సరము, నూతన దినాన్న దేవుడిచ్చిన ఈ మేలు పొందుకోవడానికి, వర్ధిల్లడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. కాబట్టి మన దేవుడైన యెహోవా మనకు మేలు కలుగునట్లు మనల్ని వర్ధిల్లజేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఈ సంవత్సరము ఆది నుంచి అంతం వరకు ఆయన కృప మనకు తోడయుండి మనల్ని వర్ధిల్లు చేసునట్లుగా మనము మన భక్తిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడినందుకు ప్రభా, అయా గత సంవత్సరం అంతా కాచి కాపాడి భద్రపరచి మరలా 2024 సంవత్సరంలో
ప్రభా మేమంతా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాక్కు ద్వారా, వాగ్దానము ద్వారా ప్రభా మేము బలపరచబడి ఉన్నాం. మీరు మాకు మేలు కలుగునట్లు మమ్మల్ని వర్ధిల్ల చేయడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు ప్రభా. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం ప్రభా మేము ప్రతి ఆజ్ఞను ప్రభా మీ సన్నిధిలో పాటిస్తూ మీకు లోబడే భక్తి జీవితాలను అనుగ్రహించమని, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆశీర్వాదాన్ని కుమ్మరించమని, చేసిన ప్రార్థనలకు దీవెన జవాబులు అనుగ్రహించి ఉన్నారని, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని, ప్రభా ముందుకు వెళుచున్న ఈ పరిచర్యలో మీ కృపను కనికరమును ఉంచి అనేకులను ప్రభా ఫలింపు చేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. మరి మీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియపరుస్తున్నాం. విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.